శవాలపై చిల్లర ఏరుకున్నా అబద్ధాలపై ఓట్లేరుకున్నా రెండూ ఒక్కటేనన్నది పొలిటికల్ అనలిస్టులు తత్వవేత్తలు చెప్పే మాట. 4 ఓట్ల కోసం అడ్డదారిలో అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. బాబు రాజకీయ ఎదుగుదలకు ఆయుధంలా ఉపయోగపడింది ఆయన నాలుక. 40 ఏళ్లుగా దాన్ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేశారు. నోట్లో నాలుక దాని ఉపయోగాలు అనే అంశంపైన పవన్ కళ్యాణ్కు ఒక వర్క్షాప్ నిర్వహించి మరీ ట్రైనింగ్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి గత ఎన్నికల్లో తమ నాలుకలను ఇష్టారీతిన వాడేశారు. వాళ్ళు చెప్పని అబద్ధం లేదు, చేయని దుష్ప్రచారం లేదు. జగన్ 14 లక్షల కోట్ల అప్పులు చేశారని, జేబ్రాన్స్ తాగి 35,000 మంది మరణించారని, వాలంటీర్లు 32,000 మంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని, 3,000 కోట్లతో ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్సీపీ రంగులు వేశారని, విశాఖలో కంటైనర్ పట్టుబడితే తాడేపల్లికి డ్రగ్స్ వచ్చాయని, స్మార్ట్ మీటర్లు ఉరితాళ్లు కాబోతున్నాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అందరి భూములను జగన్ లాక్కుంటారని, సినీ పెద్దలను జగన్ అవమానించారని, శ్రీవారి లడ్డూలకు జంతువులకు పూశారని, ఇలా వీళ్ళిద్దరూ కలిసి అబద్ధాల మత్తును జనాల నరాల్లోకి ఎక్కించారు. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది. అసెంబ్లీలోనైనా నిజం చెప్పాలిగా. చెప్పారు. తాము చెప్పినవన్నీ అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. వీళ్ళు అబద్ధాలు చెప్పారని కేంద్రం కూడా చెంప చెళ్ళుమనేలా కొన్ని రిపోర్టులు బయటపెట్టింది. ముఖ్యంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ సంచలనంగా మారింది. బాబు పవన్ నాలుకలు చెప్పిన అబద్ధాలు ఇప్పుడు బయటపడుతున్నటువంటి నిజాలేంటో కొన్ని ఉదాహరణలతో మనం చూద్దాం. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మద్యం తాగి, అంటే జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం తాగి 30,000 మందికి పైగా మరణించారని వీళ్ళు చెప్పినటువంటి అబద్ధం. ఎంత దుర్మార్గపు అబద్ధాలు ప్రచారం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు, ఇక ఆయన పార్టీ నాయకులు, ఈ ఎల్లో మూక మొత్తం కలిసి 30,000 మంది ఈ చనిపోయారని అబద్ధాలు చెప్పారు. ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎన్సీఆర్బీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఆ రిపోర్ట్ ఏంటనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈ 30,000 మంది ఎవరైతే నాసిరకం మద్యం బారిన పడి చనిపోయారో వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. లక్షల మందికి కిడ్నీలు కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, లేకపోతే గుండెకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కావచ్చు. చాలా మంది ఇవాళకు కూడా జీవోత్సవాల్లాగా గ్రామాల్లో బతుకుతున్నారు. వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. ఇది కుట్రపూరితమైన కేసు అని జగన్మోహన్ రెడ్డి, మీ అబద్ధాలు నమ్మి మీకు ఎవడైనా ఓటేస్తుంటే వాడి ఉసురు వీళ్ళకి తగులుతుంది, ఆ కుటుంబం ఉసురు వీళ్ళకి తగులుతుంది. ఎందుకంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ విడుదల చేస్తుంది. అందులో క్లియర్గా ఒక్కసారి చూడండి. ఏపీలో కల్తీ మద్యం మరణాలు ఏమీ లేవు 2022లో ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి నివేదిక పైనుంది చూసారా. ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆఫ్ కేసెస్ 0, మేలు ఫిమేల్ ట్రాన్స్జెండర్ టోటల్ ఎంతమంది, మేల్ ఎంతమంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైడ్ ఎంత, టోటల్ ఎంతమంది చనిపోయారంటే 0 కనిపిస్తోంది సార్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పారు కదా జేబ్రాన్స్ అని, అది తాగి మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఎన్సీఆర్బీని అడిగితే ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్లో భాగంగా అక్కడ చూస్తున్నాం 0. ఇప్పుడు ఎవరి ఉసురు ఎవరికి తగలాలి? మీ అబద్ధాలు నమ్మి మీకు ఓట్లేసిన వాళ్ళ కుటుంబాల ఉసురు మీకు తగలాలా లేదా? నెంబర్ 2, కల్తీ మద్యం మరణాలు ఏమీ లేవని 2023లో ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక, రెండో నివేదిక ఇది. ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ 0000000. మహిళలు కానీ పురుషులు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, మేల్ ఎంత, చనిపోయిన వాళ్ళు ఫిమేల్ ఎంత అంటే అన్నింటిలోనూ 0. ఇది ఎవరిచ్చారు? కేంద్ర హోంశాఖ రిలీజ్ చేస్తుంది. మరి వీళ్ళు చెప్పినవి అబద్ధాలా కావా? పైగా ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి దొంగల్ని ప్రవేశపెడతారు. ఈ దొంగలు ఏం చేస్తారంటే ప్రతి ఛానల్కి వెళ్తారు, ఎల్లో మీడియాలో ఇదే మాటని, చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం వల్ల ఆ అబద్ధం నిజమని ప్రజలు నమ్ముతారనేటటువంటి ఒక సూత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా నమ్ముతారు. ఆ నమ్మకంలో భాగంగా కొంతమంది దొంగల్ని, కొంతమందిని ఎల్లో మీడియాకు పంపించి వాళ్ళతో కూడా మాట్లాడిస్తారు. ఒకసారి వినండి
ఈయన పేరు నాకు ఐడియా లేదు, డివి శ్రీనివాస్ అనుకుంటా. ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇది ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది కర్మ. ఈ మద్యం తాగి 1,00,000 మంది చనిపోయారు. 1,00,000 మంది చచ్చిపోయారు. 5 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి, 1 కోటి కుటుంబాలు నాశనమై. జగన్ అమ్మిన మద్యం తాగి 52% లివర్ దెబ్బతింది, 54% కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 1,00,000 మంది చనిపోయారు. అదేంటి అది నేను చెప్తోంది ఆ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ రిపోర్ట్ అన్నమాట సార్. అంటే ఎవరికి కిడ్నీ దెబ్బతిన్నా జగన్ మద్యమే, ఎవరికి లివర్ పాడైనా జగన్ మద్యమే, ఎవరు హార్ట్ అటాక్తో పోయినా జగన్ అమ్మినటువంటి మద్యమే. ఈ దేశంలో ఎంతమంది చనిపోవట్లేదు, ఎంతమంది అటువంటి జబ్బులతో బాధపడట్లేదు? ఇన్ని అబద్ధాలు చెప్పి మీకు ఉసురు తగులుతుందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. వాస్తవం ఏంటో తెలిసింది కదా ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు ఎవరి ఉసురు ఎవరికి తగలాలి? పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఐటెం తీసుకోండి, ఇంకోటి చెప్తా. నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పాను కదా, నోట్లో నాలుక దాని ఉపయోగాలు అనే అంశం పైన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వర్క్షాప్లో దాదాపు 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ గారు రాటుదేలిపోయి వాలంటీర్ వ్యవస్థ పైన చేసినటువంటి ఆరోపణలు, ఒక వ్యవస్థ ఉసురు తీశారు, శాశ్వతంగా సమాధి చేసేశారు ఆ వాలంటీర్ వ్యవస్థని. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ముఖ్యమంత్రి జగన్. చాలండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక వ్యవస్థను ఉసురు తీసి దాన్ని శాశ్వతంగా సమాధి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఎక్కడ ఈయన ట్రైనింగ్ పొందింది? నోట్లో నాలుక దాని ఉపయోగాలని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ట్రైన్ అయ్యి వచ్చి ఆఖరికి అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి మాటలు. ఇది నేను చెప్తున్నది కాదు సార్, అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నది, వాళ్లే ఇచ్చినటువంటి సమాధానం. గౌరవనీయులైనటువంటి హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా దయచేసి ఈ కింది సమాచారం తెలియజేస్తారని ఒక క్వశ్చన్ అడిగితే ఎంతమంది మిస్ అయ్యారు అని అంటే, 2019 సంవత్సరం నుండి 24 అక్టోబర్ వరకు అక్రమ రవాణైన మహిళలు ఈ కాలంలో 46 మంది మహిళల్ని అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించడమైంది, మరియు 34 కేసులు నమోదు చేయడమైంది. 32,000 మంది మిస్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్తారు. ఆఖరికి వాళ్ళు బయట పెట్టుకున్నదే, వాళ్ళు చెప్పింది ఎన్సీఆర్బీ రిపోర్టు కూడా ఇదే చెప్పింది. ఆ రిపోర్టును కూడా 2 రోజుల క్రితం మనం చదివి వినిపించాం. నెక్స్ట్ అప్పుల గురించి ఒకసారి చూద్దాం సార్. అప్పుల గురించి 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చంద్రబాబు నాయుడు గారి నాలుక అరిచి చెప్పింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అదే మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అయితే నిజం చెప్పాలి కదా, అదే అసెంబ్లీలో ఏం చెప్పారనేది కూడా చూద్దాం ప్లీజ్. అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. రైట్, ఇక్కడ వాస్తవం చూడండి. 3,32,671 కోట్లు. ఇది అసెంబ్లీ వేదికగా మనకు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మన అప్పుల లెక్కలకు సంబంధించి 2019-14 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు అనేది అక్కడ కనిపిస్తోంది. ఎంత? 3,32,671 కోట్లు. లయబిలిటీస్ ఇంక్రీజ్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. ఇది అన్ని అప్పులు కలుపుకొని 3,32,671 కోట్లు. మరి ఏం చెప్పాలి? ఎవరు తీర్చాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా,
కేవలం 1.5 సంవత్సరం కూడా కాలేదు, ఇంకా 14 నెలల కాలంలో 2,10,000 కోట్ల అప్పులు చేసి సంపద సృష్టించినటువంటి మన విజనున్న ముఖ్యమంత్రి గారు ఈ అబద్ధాన్ని ఇప్పటికే అదే చెప్తుంటారు. మళ్ళీ 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని అదే అబద్ధాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఏంటి? రంగులు. వీళ్ళ రంగు ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది ఆ రంగులు మార్చే విధానంలో. రంగుల గురించి ఏం మాట్లాడారు? ఈ నోట్లో నాలుక దాని ఉపయోగాలు అనే వర్క్షాప్లో శిక్షణ పొందిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆయనే మళ్ళీ అసెంబ్లీలో ఏం చెప్పారు ఈ రంగుల గురించి? మీకు ఊసర వెళ్ళి కూడా అలా రంగులు మార్చలేదు, దానివల్ల కాదు ఇంత స్పీడ్గా రంగులు మార్చాలంటే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలకు ముందే ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు ప్లీజ్. ఏం చేసాడో డబ్బులు వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. 2300 కోట్ల రూపాయలు అడ్డగోలుగా తగలబెట్టేసిన రంగులు మార్చడానికి. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. రంగులు వేయడానికి 49 కోట్లు, మీరు కోర్టుకెళ్ళి అబద్ధాలు చెప్పి ఆ రంగులు తీయించేసినందువల్ల మళ్ళీ రంగులు తీసి వేసినందుకు 52 కోట్లు, మొత్తం 101 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు నాలుకేం చెప్పింది? 2,300 కోట్లు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆకు ఎక్కువ చదివారు కాబట్టి 3,000 కోట్లని ఆయన దుష్ప్రచారం చేశారు. నెక్స్ట్